రోజు గద్దర్ గురించి స్మరించుకోవాలనేటువంటి ఉద్దేశంతో సినిమా అవార్డ్స్ నంది బదులు ఈరోజు గద్దర్ అవార్డ్స్ పేరు మీద ఇస్తే కొంతమంది విమర్శలు చేస్తున్నారు. ఎందుకంటే గద్దర్ పేరు సమంజసం కాదన్నట్టు కొంతమంది బీజేపీ నేతలు కానీ ఇతర ప్రతిపక్షాలు కానీ మాట్లాడుతున్నాయి. దీని మీద ఏ విధంగా తీసుకోవచ్చు? తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఏదైతే ప్రొఫెసర్ జయశంకర్ గారు ఏదైతే నడిపించారో ఆ బాటలోనే తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని ఉత్తేజపరిచి ఆయన పాటలతోటి ఆయన మాటలతోటి నడిపించినటువంటి తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని ఆయన పేరు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం నంది అవార్డు కాకుండా ఇవాళ గద్దర్ అవార్డు పేరుతోటి ఇవ్వడం చాలా మంచి పరిణామం, శుభ పరిణామం. ఎందుకంటే మనం ఇవాళ మనకు రాష్ట్రం పేరుతోటి మన రాష్ట్ర ఫిలిం ఫేర్స్ అవార్డుకి సంబంధించి మన రాష్ట్ర ఉద్యమ నాయకుడు మన నాయకుడు కాబట్టి గద్దర్ అవార్డు పేరుతోటి ఇవ్వడం చాలా అభినందనీయం. ఎందుకంటే బీజేపీ పార్టీ లాంటి బూటకు పార్టీలు ఇవాళ అదే మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే వాస్తవంగా పద్మవిభూషణ్ ఇవాళ గద్దర్ గారికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉండే, కానీ కేంద్ర ప్రభుత్వం మొన్న బండి సంజయ్ గారు మాట్లాడినప్పుడు మీరు విన్నారా లేదా? ఎందుకంటే నక్సలైట్లకు మేము ఎట్లా అవార్డులు ఇస్తామనే కోణంలో మాట్లాడంటే ఒక విషజ్వాల నిండి ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి బీజేపీ నాయకులు బీజేపీ పార్టీ వాళ్ళు మాట్లాడే మాటల్ని మేము ఎప్పుడు కూడా ఏకీభవించాం. ఎందుకంటే గద్దర్ అవార్డు పేరుతోటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడం అంటే అది చాలా మంచి పరిణామం కాబట్టి మేము దీన్ని సపోర్ట్ చేస్తాము. అదేవిధంగా ఇంకా రాను రోజుల్లో మంచి అవార్డులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది, ఇవ్వాలి కూడా. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఏదైతే ఎజెండా ఉందో చాలా మంచి ఎజెండా అని మేము తెలియజేస్తా ఉన్నాం.